హలో అండి. మనం ప్రీవియస్ క్లాస్‌లో వాట్ ఆర్ డెసిమల్ నంబర్స్, వాట్ ఆర్ టైప్స్ ఆఫ్ డెసిమల్ నంబర్స్, హౌ దే ఆర్ క్లాసిఫైడ్ అనేది చూసేసాం. అండ్ టైప్ 1 కన్వర్షన్ కూడా చూసేసాం. సో, ఇప్పుడు మనం టైప్ 2 అండ్ టైప్ 3 మోడల్స్ చూసేద్దాం. సో, ఎవరైనా కనుక ప్రీవియస్ క్లాస్ మిస్ అయ్యి ఉంటే నేను లింక్ డిస్క్రిప్షన్ బాక్స్‌లో అండ్ ఐ బటన్‌లో ప్రొవైడ్ చేస్తాను, చూసేయండి. సో, వితౌట్ ఎనీ డిలే విల్ గెట్ ఇంటు టుడేస్ క్లాస్. ఓకే. హౌ టు కన్వర్ట్ నాన్ టర్మినేటింగ్ రికరింగ్ డెసిమల్స్ టు p/q ఫార్మ్. అంటే ఒకవేళ నంబర్స్ అనేవి 0.3333 సో ఆన్ అని ఇస్తే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇలా రిపీటెడ్ డెసిమల్స్ ఉంటే వీ కెన్ రైట్ ఇట్ ఇన్ అ షార్టెస్ట్ వే. దట్ ఈస్, ఏదైతే నంబర్ రిపీట్ అవుతుందో యూ కెన్ పుట్ బార్ టు దట్ నెంబర్. అంటే ఇక్కడ 3 అనేది రిపీట్ అవుతుంది కాబట్టి యూ కెన్ జస్ట్ పుట్ 3 బార్. ఓకే. సిమిలర్గా ఇక్కడ 26 అనేది రిపీట్ అవుతుంది కాబట్టి యూ కెన్ జస్ట్ పుట్ 0.26 బార్. హియర్ ఆల్సో ఓన్లీ 3 అనేది రిపీట్ అవుతుంది, సో యూ కెన్ పుట్ 0.43 బార్. ఏ నెంబర్ అయితే రిపీట్ అవుతుందో ఆ నెంబర్స్కి మాత్రమే మీరు బార్ పెట్టాల్సి ఉంటుందండి. సో ఇక్కడ మనకి 0.3 బార్కి మనం కనుక్కోవాల్సింది ఏంటి? p/q ఫామ్ కనుక్కోవాలి. సో దానికోసం మనం ఏం చేస్తాము అంటే, ఇది సింప్లెస్ట్ వే అండి. ఏదైతే నంబర్ రిపీట్ అవుతుందో ఫస్ట్ అది న్యూమరేటర్లో రాసేసుకోండి. అండ్ ఎన్ని నంబర్స్ రిపీట్ అవుతున్నాయండి? ఓన్లీ 1 సింగిల్ నంబర్ రిపీట్ అవుతుంది. సో జస్ట్ పుట్ 9 హియర్. ఓకే. సో this is the p/q form. This can be written in the simplest way, like 3 ones are 3 threes are. So the simplest form of 0.3 bar is, the simplest form of 0.3 bar is, it is 1/3. ఓకే, అర్థమైంది అనుకుంటాను. సో ఈ ఈక్వేషన్ చూసేయండి. ఇట్ ఈస్ 0.262626. సో ఈ నంబర్ మనం ఎలా కన్వర్ట్ చేసేయచ్చు? మనం చెప్పుకున్నది ఏంటండి, ఫస్ట్ న్యూమరేటర్ పార్ట్లో ఏ నెంబర్ రిపీట్ అవుతుందో అది రాసేసుకోవాలి. అండ్ డినామినేటర్ పార్ట్లో ఎన్ని నంబర్స్ రిపీట్ అవుతున్నాయో అన్ని 9s రాసేసుకోవాలి. సో ఇక్కడ 2 నంబర్స్ రిపీట్ అవుతున్నాయి, సో యూ కెన్ రైట్ 2 9s హియర్. ఓకే. సో అర్థమైంది అనుకుంటాను. ఇది సింప్లెస్ట్ ఫార్మా అండి? ఎస్, ఇట్ ఈస్ సింప్లెస్ట్ ఫార్మ్ బికాస్ వీ డు నాట్ హ్యావ్ కామన్ ఫ్యాక్టర్స్ ఫర్ 26 and 99. సో దిస్ విల్ బి ద ఫైనల్ ఆన్సర్. ఓకే, అర్థమైంది అనుకుంటాను. సో ఇప్పుడు ఈ క్వశ్చన్ చూసేయండి. ఇది ఇక్కడ ఏమి ఇచ్చారండి, ఇంతసేపు మనకి ఇమీడియట్ నంబర్ ఆఫ్టర్ ద డెసిమల్ అనేది రిపీట్ అవుతూ వస్తుంది, కానీ ఇక్కడ ఇమీడియట్ నంబర్ ఆఫ్టర్ ద డెసిమల్ అనేది రిపీట్ అవ్వట్లేదు. సో ఇప్పుడు ఇలా ఇచ్చినప్పుడు ఏం చేసేయాలి అంటే, జస్ట్ మనం రాయాల్సింది ఏంటి, ఫస్ట్ ఏ అయితే నంబర్స్ ఉన్నాయో అవన్నీ రాసేసుకోండి. అండ్ ఏదైతే నంబర్ నాన్ రిపీటింగ్లో ఉంది, అంటే ఇక్కడ 4 అనేది నాన్ రిపీటింగ్లో ఉంది, సో దాన్ని సబ్ట్రాక్ట్ చేసేసి డివైడెడ్ బై ఎన్ని నంబర్స్ రిపీట్ అవుతున్నాయి? ఓన్లీ 1 నంబర్ 3. సో పుట్ దట్ 9. అండ్ ఎన్ని నంబర్స్ నాన్ రిపీటింగ్లో ఉన్నాయి? ఓన్లీ 4. సో పుట్ 1 సింగిల్ 0. ఓకే. సో ఫైనల్గా మనకు వచ్చే ఆన్సర్ ఏంటండి? 43 - 4. వాట్ డు వి గెట్ హియర్? 39 divided by 90. Okay. Do we have any common factors for 39 and 90? Yes. 3 13s are 3 30s are. Okay. The simplest form is 13/30. Clear? సో అర్థమైంది అనుకుంటాను. ఇప్పుడు ఈ ప్రాబ్లం చూసేయండి. ఇక్కడ మనకున్న నెంబర్స్ ఏంటండి? ఇట్ ఈస్ 0.4852 బార్. కరెక్ట్, ఎందుకంటే ఓన్లీ 52 బార్ ఈజ్ రిపీటింగ్. సో 0.4852 బార్. ఓకే. సో ఇప్పుడు ఇది p/q ఫామ్లో ఎలా రాసుకుంటాం? ఏవైతే నెంబర్స్ ఉన్నాయో అవి రాసేసుకోండి. 4852 మైనస్ ఏ నెంబర్స్ నాన్ రిపీటింగ్లో ఉన్నాయి? ఇట్ ఈస్ ఓన్లీ 48. ఓకే. సో 48 డివైడెడ్ బై ఎన్ని నెంబర్స్ రిపీటింగ్లో ఉన్నాయి? 52. సో పుట్ 2 9s హియర్. అండ్ ఎన్ని నంబర్స్ నాన్ రిపీటింగ్లో ఉన్నాయి? 2. సో పుట్ 2 zeros హియర్. ఓకే. సో ఫైనల్ ఆన్సర్ విల్ బి ఆన్ 4804 డివైడెడ్ బై 9900. ఓకే. సో దిస్ ఈజ్ నాట్ ద సింప్లెస్ట్ ఫార్మ్ అండి, బికాస్ వీ హ్యావ్ కామన్ ఫ్యాక్టర్స్ ఫర్ 4804 అండ్ 9900. ఎందుకు అంటే ఈ రెండు నంబర్స్ కూడా 2 టేబుల్లో డివిజిబుల్ అవుతాయి. సో యూ కెన్ చెక్ ఇట్. ఆ ఫ్రాక్షన్ అనేది సింప్లెస్ట్ ఫామ్లోకి కన్వర్ట్ అయ్యాక ఆన్సర్ ఏంటనేది మీరు కామెంట్ బాక్స్లో చెప్పేసేయండి. సో విల్ గో ఇన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. సో వాట్ ఈస్ దిస్ క్వశ్చన్? వీ హ్యావ్ 0.63676767. సో ఫైనలీ హౌ కెన్ వీ రైట్ ఇట్ as 0.6367 బార్. కరెక్ట్, ఎందుకంటే ఓన్లీ దిస్ 67 ఈజ్ రిపీటింగ్. నౌ
To compute this in the fractional form, what can we write? 6367 minus non-repeating is 63. So subtract it, divided by how many numbers that are repeating here? They are two numbers, 6 and 7. So put 2 9s here. And how many numbers are non-repeating here? 6 and 3. So put 2 zeros here. Okay. So on computing this subtraction, we get the numerator part 6304 divided by 9900. Okay. This is not the simplest form because both have common factors here. సో ఈ సింప్లెస్ట్ ఫామ్ కన్వర్షన్ అనేది మీరు కమెంట్ బాక్స్ లో చెప్పేసేయండి. అర్థమైంది అనుకుంటాను ఈ టైప్ అనేది. సో విల్ గెట్ ఇన్ టు అనదర్ టైప్. ఓకే, సో లెట్స్ సీ టైప్ 3 అండి. ఇది ఎలా చేసేస్తాం? ఇది ఒకసారి చూసేయండి. ఇక్కడ మనకు అడిగిన క్వశ్చన్ ఏంటి? 6.919191 సో ఆన్. సో దిస్ క్యాన్ బి రిటర్న్ యాజ్ 6.91 బార్. సో ఇప్పుడు ఇది p/q ఫామ్లో రాయటానికి నేనేం చేస్తాను అంటే ఈ ఇంటీజర్ పార్ట్ అంటే డెసిమల్ పార్ట్లో లేని నంబర్ని ఇలా రాసుకుంటాను. 6 ప్లస్ can I write it as 0.91 bar? Just add this 6 here to decimal part of the given number. సో ఇదే టైప్ అండి. ఇది ఫస్ట్ టైప్. ఎవరైనా మిస్ అయి ఉంటే నేను లింక్ ప్రొవైడ్ చేస్తాను, చూసేయండి. ఇది ఫస్ట్ టైప్ అండి. సో ఇది ఎలా కన్వర్ట్ చేసేస్తాం? ఈ 6 ప్లస్ ఎన్ని నంబర్స్ అయితే ఉన్నాయో అన్ని నంబర్స్ న్యూమరేటర్లో రాసేసుకోండి, రిపీట్ అయ్యే పార్ట్. అండ్ ఎన్ని నంబర్స్ అయితే రిపీట్ అవుతున్నాయో అన్ని 9s రాసేసుకోండి. సో 91 divided by 99. సో ఫైనలీ ద ఆన్సర్ వుడ్ బి 691/99. ఓకే, సో దిస్ ఈస్ a mixed fraction అండి. You can convert into normal fraction and you can form a simplest form for this fraction. ఓకే, సో ఆన్సర్ మీరు కమెంట్ బాక్స్లో పెట్టేసేయండి. అర్థమైంది అనుకుంటాను ఈ కాన్సెప్ట్ అనేది. సో ఈ క్వశ్చన్ చూసేయండి. 5.3525252. దిస్ క్యాన్ బి రిటర్న్ యాజ్ 5.352 బార్. ఓకే, సో ఇప్పుడు ఇది అడిషన్ ఫార్మాట్లో రాసుకుంటే ఈ ఇంటీజర్ పార్ట్ని 5 ప్లస్ 0.352 బార్గా రాసేసుకోవచ్చు కదా. ఓకే, సో ఇప్పుడు హౌ ఇస్ దిస్ ఫార్మాట్ అండి? దిస్ పార్ట్ వీ లెర్న్డ్ ఇట్ ఇన్ టైప్ 2. ఓకే, సో ఈ 5 అనేది యాజ్ ఇట్ ఈస్గా రాసేసుకోండి. ఇది టైప్ 2లో నేర్చేసుకున్నాం. ఏమని? సో 3 5 2 ఫస్ట్ ఇచ్చిన నంబర్స్ అన్నీ రాసేసుకోండి అండ్ సబ్ట్రాక్ట్ ద నాన్ రిపీటింగ్ పార్ట్, దట్ ఈస్ 3 హియర్. ఓకే, డివైడెడ్ బై ఎన్ని నంబర్స్ రిపీట్ అవుతున్నాయి? 5 2 numbers. సో పుట్ 2 9s అండ్ how many numbers are non-repeating? Only one number. So put one single zero. Okay, so 5 plus, on subtracting these two, what do we get here? 349/990. Okay, simple ga manam ila raseskochu. 349/990. Okay, so this is the mixed fraction obtained for this number. Okay, so ఇది ఈ ఫ్రాక్షన్ని మీరు సింప్లెస్ట్ ఫామ్లో కన్వర్ట్ చేసేసుకోవచ్చు. ఓకే, సో ఆన్సర్ కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. సో ఈ కాన్సెప్ట్స్ అన్ని టైప్ 1 అండ్ టైప్ 2 కన్వర్షన్స్ మీకు అర్థమయ్యాయి అనుకుంటాను. ఏదైనా డౌట్ ఉంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేసేయండి. అండ్ ఈ వీడియో కనుక నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్ యూ.